హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి హిస్టరీ బిట్స్ పార్ట్ 1. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ డి, గాంధీ. భారతదేశం భారతీయుల కొరకే అన్నది ఎవరు? ఆన్సర్ సి, దయానంద సరస్వతి. స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినాదించినది? ఆన్సర్ ఏ, తిలక్. డూ ఆర్ డై అన్న నినాదం ఎవరిది? ఆన్సర్ సి, మహాత్మా గాంధీ. ఆన్సర్ సి, మహాత్మా గాంధీ. జాతీయవాదం ఒక మతం, అది భగవంతుని ప్రసాదం అన్నది ఎవరు? ఆన్సర్ బి, అరబిందో ఘోష్. ఆన్సర్ బి. ఇక్బాల్ జిందాబాద్ అని నినాదించినది? ఆన్సర్ బి, భగత్ సింగ్. ఒక దేశం, ఒక దేవుడు, ఒక కులం, ఒకే ఆలోచన, తేడా ఏమీ లేకుండా, అనుమానం ఏమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం అని నినాదించింది? ఆన్సర్ డి. ఆన్సర్ డి, విడి సవర్కర్. ఆన్సర్ డి. వేదాలకు మరలా పోండి అని నినాదించినది? ఆన్సర్ పి, దయానంద సరస్వతి. నగర విప్లవం ఏ యుగంలో వచ్చింది? ఆన్సర్ సి, లోహ యుగం. హరప్ప మొహంజోదారో నాగరికతలు కనుగొన్న విషయాన్ని సర్ జాన్ మార్షల్ ఈ కింది పేర్కొన్న నగరంలో ప్రకటించాడు? ఆన్సర్ సి, లండన్. హరప్ప మొహంజోదారో నాగరికతను మూల భారతీయ నాగరికత అని వర్ణించిన పండితుడు? ఆన్సర్ డి, స్టూవర్ట్ పింగట్. ఆన్సర్ డి. 1991లో ధోల్వేరా అనే గుజరాత్లోనే కచ్ ప్రాంతం, ధోల్వేరా అనే గుజరాత్లోని ఒక ప్రాంతం. సింధు నాగరికత శిథిలాలను కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఏ, జేపి జోషి. సింధు నాగరికత అనే పదాన్ని ఉపయోగించిన తొలి పురావస్తు శాస్త్రవేత్త? ఆన్సర్ బి, జాన్ మార్షల్. ఆన్సర్ బి. సింధు ప్రజలు పండించిన 2 ప్రధాన పంటలు? ఆన్సర్ సి, గోధుమలు, బార్లీ. ఆన్సర్ సి. సింధు ప్రజలు ఆరాధించిన దేవత, దేవుడు? ఆన్సర్ డి, అమ్మ తల్లి. సింధు నాగరికత కాల నిర్ణయాన్ని ఈ పద్ధతిలో కొనసాగించారు? ఆన్సర్ ఏ, రేడియో కార్బన్ డేటింగ్. ఆన్సర్ ఏ. నేటికి కనుగొన్న హరప్ప నాగరికత స్థావరాల్లో ఎక్కువ దక్షిణంగా ఉన్న స్థావరం? ఆన్సర్ సి, దైమాబాదు. ఆన్సర్ సి. ఆచార్య ఎస్ఆర్ రావు ఇక్కడ త్రవ్వకాలు నిర్వహించారు? ఆన్సర్ డి, గుజరాత్. సింధు నాగరికత ఈ యుగానికి చెందినది? ఆన్సర్ డి. ఆన్సర్ డి. సింధు ప్రజలు మధ్య ఆసియాలోనే
ఈ దేశంతో విదేశ వ్యాపారాన్ని కొనసాగించారు? ఆన్సర్ సి. మెసొపొటేమియా. ఆన్సర్ సి. సింధు నాగరికతకు చెందిన అతిపెద్ద డక్ యార్డ్ ఇచ్చట కలదు? ఆన్సర్ బి. లోథాల్. ఆన్సర్ బి. రావి నది ఒడ్డున కేంద్రీకృతమై ఉన్న సింధు నాగరికత స్థావరము? ఆన్సర్ ఏ. హరప్ప నాగరికత. హరప్ప వద్ద జరిపిన తవ్వకాల్లో బయలుపడిన ముద్రికల్లో ఉన్న బొమ్మలు ఆకృతి లిపి శాస్త్రజ్ఞులు ఇచ్చిన పేరు? ఆన్సర్ బి. చిత్రలిపి. లోథాల్ ఓడరేవు ఈ నదుల మధ్య కేంద్రీకృతమై ఉన్నది? ఆన్సర్ డి. భోగావో సబర్మతి. సుక్త, జుండారో, బాల్కోట, ఆల్దినో అనేవి సింధు నాగరికత కాలానికి చెందినవి? ఆన్సర్ ఏ. వ్యాపార కేంద్రాలు. చన్ హుదారో వద్ద త్రవ్వకాలు నిర్వహించిన వారు? ఆన్సర్ డి. సింధు నాగరికత కేంద్రాల్లో అధిక పరిశ్రమ గల కేంద్రం? ఆన్సర్ బి. చాన్ హుదారో. కాళీబంగన్ ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కలదు? సి. రాజస్థాను. ప్రాచీన భారతదేశ చరిత్రలో మెటలర్జీ గురించి మొదటి జ్ఞానం కలిగిన వారు? ఆన్సర్ ఏ. సింధు ప్రజలు. సింధు ప్రజలు భవన నిర్మాణంలో వాడిన కాల్చిన ఇటుకలను ఈ మట్టితో చేశారు? ఆన్సర్ బి. ఒండ్రు మట్టి. ప్రపంచంలోని తొలి టన్నెల్ సీ పోర్టు? ఆన్సర్ సి. లోథాల్. భారతదేశ చరిత్రలో తొలిసారిగా గణిత శాస్త్ర చిహ్నాలున్న నాగరికత? ఆన్సర్ బి. సింధు నాగరికత. సింధు నాగరికత కాలంలో నెలకొన్న రాజకీయ వ్యవస్థ? ఆన్సర్ సి. నియంతృత్వ. సింధు ప్రజల మత విషయంలో జాన్ మార్షల్ ప్రతిపాదించిన లింగ యోని ఆరాధన భావనాన్ని తిరస్కరించిన చిత్రకారుడు? ఆన్సర్ డి. ఆర్కే నాథు. సింధు తవ్వకాల్లో లభించిన సుసత్తిక ముద్ర దేనికి ప్రత్యేక? ఆన్సర్ డి. సర్వ అభివృద్ధి. హరప్ప వద్ద శవాలను పూడ్చే స్థావరాలను కనుగొన్నవారు? ఆన్సర్ డి. తామ్ర లోహంతో చేసిన బండి సింధు త్రవ్వకాలు ఇక్కడ కనుగొన్నారు? ఆన్సర్ బి. ప్రాచీనమైన భారత వైద్యానికి సంబంధించిన మూలాలు దేనిలో కనబడతాయి? ఆన్సర్ ఏ. యజుర్వేదం. హరప్ప ప్రజలు వాడిన ఆభరణాలు ఈ కింది లోహంతో చేయలేదు? ఆన్సర్ డి. వైట్ మెటల్ మిశ్రమ ధాతువు. అల్-ఉద్దీన్ ఖిల్జీ తను చివరి దశలో ముఠా శత్రుత్వాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని నాయకుడు? ఆన్సర్ బి. అల్ఫా ఖాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలన్నీ రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.